బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నిర్మాత ఆర్బి చౌదరి కన్ను మూశారు. ఉదయ్పూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్బి చౌదరి మృతి చెందారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బి చౌదరి పలు భాషల్లో 90కి పైగా చిత్రాలు నిర్మించారు. సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, స్నేహమంటే ఇదేరా, సీను, గజేంద్రుడు ఇటువంటి సూపర్ మూవీస్ అందించారు ఆర్బి చౌదరి. ప్రముఖ సినీ నిర్మాత ఆర్బి చౌదరి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫిల్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రముఖ సీనియర్ నిర్మాత అయినటువంటి ఆర్బి చౌదరి ఈ రోజు రాజస్థాన్ ఉదయ్పూర్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. దీనికి సంబంధించి తమిళ్లో ఆయనకు సంబంధించిన టీం కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఆర్బి చౌదరి దాదాపుగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో కలిపి 90కి పైగా ఆయన సినిమాలు కూడా చేయడం జరిగింది. తెలుగులో ఆయన తీసిన ప్రతి సినిమా కూడా పెద్ద హిట్ అయిన చెప్పవచ్చు. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్వర దాదాపు 6 సినిమాలకు పైగా చేయడం జరిగింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 2 సినిమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు తమిళ హీరో ఎవరైతే విజయ్ ఉన్నారో ఆయన కెరీర్ కూడా ఒక బూస్టాప్ ఇచ్చే విధంగా కూడా సినిమాలు కూడా నిర్మించడం జరిగింది. ఆర్బి చౌదరి చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సంచలనమై నేను చెప్పవచ్చు. అయితే ఆ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పైన ఆయన చేసినటువంటి సినిమాలు కేవలం ఆయనకే కాదు, ఆయన ఫ్యామిలీ కూడా ఎంతో ఉపయోగపడాలని చెప్పవచ్చు. ముఖ్యంగా తనకు తనయుడు ఎవరైతే ఉన్నారో జీవా కూడా రంగం సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆర్బి చౌదరి కొడుకు జీవాతో పాటు మరొక కొడుకు ఇద్దరు కూడా, జితేన్ రమేష్ కూడా ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్బి చౌదరి యొక్క మరణ వార్త తెలిసిన వెంటనే ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తమిళ, ఇటు కన్నడ, మలయాళం అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా తమ యొక్క తీవ్ర సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆర్బి చౌదరి చేసినటువంటి సినిమాలు కూడా పెద్ద హిట్ సినిమాలు, ఒక సందేశాత్మకమైన సినిమాలు అని కూడా చెప్పవచ్చు. వెంకట్, అంటే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమని తెలుస్తూ ఉన్నాయి? మరోవైపు ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారా? ప్రస్తుతం అయితే చౌదరి మరణించిన వార్త అయితే వాళ్ళు అధికారికంగా చెప్పారు, కానీ ఆ సంఘటనలు ఎవరెవరు ఉన్నారనేది మాత్రం కుటుంబ సభ్యులు ఇంకెవరున్నారు ఏంటి అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ఆర్బి చౌదరి సినిమాలు ఏది తీసినా కూడా అవన్నీ కూడా తమిళ్లో నుంచి ఇటు తెలుగు రీమేక్ చేస్తూ ఇలా డైరెక్ట్ గా కాకుండానే ఎక్కువ తీసేవారు. మొత్తం కూడా ఆయన ప్రస్తుతం నివాసం మొత్తం కూడా ఆయన చెన్నైలో ఉండటం జరిగింది. ఇప్పుడు ఆర్బి చౌదరి మరణించిన విషయం కూడా వాళ్ళ తమిళ మేనేజర్స్ అక్కడి నుంచే మనకి రావటం కూడా. అయితే ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి సమాచారం మాత్రం వాళ్ళు మళ్ళీ చెప్తామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆర్బి చౌదరి యొక్క పార్థివ దేహాన్ని చెన్నై కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కాబట్టి మిగతా ఇండస్ట్రీ నుంచి కూడా ఆర్బి చౌదరి యొక్క భౌతిక ఆయన సందర్శించడానికి అందరూ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఆర్బి చౌదరి తీసినటువంటి ప్రతి సినిమా కూడా ఒక పెద్ద హిట్ అవ్వటము, హీరోకి ఒక లైఫ్ టైం ఇది ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. మనం చూడవచ్చు వెంకటేష్ వెంకటరెడ్డి, ప్రమాదం ఏ సమయంలో జరిగింది? ఎక్కడికి వెళుతున్నారు? ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ టీం కూడా వాళ్ళకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇదంతా క్లియర్ గా మేము చెప్తాము. ఆర్బి చౌదరి అయితే రాజస్థాన్ లో ఉదయపూర్ దగ్గర జరిగిన ప్రమాదం అనే వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన చనిపోయారనే విషయం చెప్పడం అంతవరకు చెప్పారు తప్పితే ఎక్కడ జరిగింది, ఎలా, ఏంటి అనేది పూర్తి సమాచారం కొద్ది నిమిషాల్లోనే మనకి ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. అయితే ఆర్బి చౌదరికి మరణం వార్త తెలిసిన ఉంటే మాత్రం చాలా మంది సినీ ప్రముఖులు కూడా ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదిక కూడా తమ యొక్క సంతాపాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరావు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.